స్వప్న ఇదో స్వప్న బంగారు కొండ. అమ్మ చెప్పండి మా, ఎలా ఉంది మా? సరేను స్త్రీ మేరా స్త్రీ ఎలా ఉందమ్మా? ఉండు ఉండు. రాయమ్మా, ఏమమ్మా పెద్ద బాగున్నావా, తిన్నావా? హలో స్వప్న గారు, చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, మాకు అస్సలు వినపడట్లేదు. మాకు చెప్పండి చెప్పండి రాదమ్మా. సరే, ఇప్పుడు మీ ఆయన రిటైర్డ్ అయినాడు, మీకు 3 పిల్లలు, మీ కూతుర్ని లవ్ చేసుకున్నాడా చెట? లేదు, నన్నే. ఇన్ని రోజుల నుంచి కష్టాలు పడి పడి సాల్ అయిపోయింది. మనం ఇప్పుడన్నా హ్యాపీగా ఉండకుంటే ఎట్లా అని చెప్పి నన్ను మోటివేట్ చేసినాడు. చివరిగా ఒక మాట, గుడ్ న్యూస్ అమ్మా. గుడ్ న్యూస్. ఏం గుడ్ న్యూస్? పెళ్ళి ఫిక్స్ అయింది. ఎవరికి? ఇంకెవరికి అనుకుంటాను? పెళ్ళి ఫిక్స్ అయింది ఇంకా ఆల్మోస్ట్ అంతా. ఇంకా ఏ ఊరో తెలియదు, ఇంకా ఇప్పుడే చెప్పినాడు అనమాట. ఇట్లా అన్న ఇట్లా అంతా ఓకే అయిందన్నా, అది ఇది అనేసి చెప్పినాడు. సరే ఏంది, వర్షం పడుతుంది, పెళ్ళి ఫిక్స్ అయ్యి వద్దుపో, ఫుల్ ఆనందంగా ఉన్నాడు ఇప్పుడు. ఏంది బాబీ, నువ్వు పడుకున్నా కూడా డిస్టర్బ్ చేస్తాంటావు. ఏంది నీకు తెలుసా మ్యాటరు? చెప్పు. ఏమైంది అనుకుంటా? నీ బాధ ఏమైంది అనుకుంటున్నావు? నీళ్ళు చల్లి చెప్పల్లా. నీళ్లు చల్లలేదమ్మా, ఊరికే నీ మగంగాడికి నీళ్ళు ఉగ్గుతువే. ఉగ్గలేదు, చేతి చెయ్యి మగాళ్ళు పాడైపోయేది. చెయ్యి ఇట్లా నీటికి ఇట్లా అనుకొని వస్తాను, నీళ్ళు ఎక్కువ. అదే మళ్ళీ ఆ నీళ్ళు పడే మగాళ్ళు పాడైపోయేది. అది ఇడిచిపెట్టు కానీ గుడ్ న్యూస్. ఏం గుడ్ న్యూస్? నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యి అని. స్థలం కొన్నావా? కొనలేదు, కొంటా. నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యి అనేది జరుగుతుంది. ఏంది జరిగింది? నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యి అంది అంటే ఏందబ్బా? చటాకి పెళ్ళి ఫిక్స్ అయిందంట. సూపర్. ఇంకా తెలియదు నాకు. చాలా గుడ్ న్యూస్ చెప్తుంది. మళ్ళా ఎక్కడ ఆ పిల్ల ఎవరు? ఏమో మా ఏం తెలియదు. వాళ్ళ అమ్మ పోయినారా పెత్తనానికి? ఏమో నాకైతే ఏమీ తెలియదు. జస్ట్ ఇంకా అన్న ఇట్లా మ్యారేజ్ ఓకే అయ్యేటట్లుందన్నా అని మెసేజ్ పెట్టినాడు అంతే. ఇంకా మాట్లాడలే. కాల్ మీ చటా అని పెట్టినాను, చేస్తానన్నా అన్నాడు అంతే. నన్ను నమ్మండి. అబ్బా అబ్బా, లోపలే అన్ని కుదిరిచ్చేసుకున్నాడే. అమ్మాయి ఫోటో చూపిలే, అమ్మాయి ఎట్లుంటుందో తెలియదు, యా ఊరో తెలియదు, ఎక్కడో ఏం తెలియదు మా. జస్ట్ అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. పాప మంచిదేలే. ఎట్లా పాపం ఆత్రతగా ఉన్నాడు పెళ్ళి 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 అని. మంచి అమ్మాయి చిక్కితే చాలు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏం దీంట్లోకి అంతా తుప్పులు గిప్పులు అన్నీ వేసుకున్నావు? తుప్పులు పడతాయి బాబీ, బఠానీలో తుప్పులు లేకుండా ఉంటాయా? అంతేగా. నీదంతా పోయి చిత్రము. ఇవి నల్లిత్తనాలు తుప్పులు. నువ్వు తిని వేసింటావు అంతే, నేను బఠానీలో తిన్నావు. ఎవర్రా? హలో, ఏమ్మా ఎట్లున్నామా? బాగున్నా. ఏం చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నట్లు కనపడుతున్నావు. అనుకోని సంఘటనలు జరుగుతున్నప్పుడు ఆనందపడాలమ్మా. అబ్బో, నేను అదే దీంట్లో దగ్గరలో ఉన్నానమ్మా. అంటే ఏం జరిగినాయి అనుకోనివి? ఒక మనిషి జీవించడానికి ఏమేమి కావాలమ్మా? తిండి, నిద్ర. ఏమబ్బా, ఫస్ట్ ఫుడ్, తర్వాత నిద్ర, తర్వాత సెల్లు. సెల్లు ఓకేమ్మా, అది కాదుమా. ఇంకేం కావాలా? ఒక మనిషి తోడు కావాలి కదా. గట్టిగా మాట్లాడచేట, ఏ అంత సన్న మాట్లాడతాను? ఏమి బువ్వ తినలేదా, లేకుంటే నిద్ర తక్కువైందా? బొవ్వ తినిపించుకుంటానమ్మా, కొంచెం సేపు తర్వాత. లే, ఏమ్మా గట్టిగా మాట్లాడప్పా. చెప్పండి. వినపల్లే. నేను ఇంత గట్టిగానా? మళ్ళీ నా సెల్లు పని చేయడం లేదు. ఏం లేదే.
ఇప్పుడు వినిపిస్తానమ్మా? అయినా కూడా ఎందుకో స్లోనే ఉంది చూడు. కదా చాలా సన్నగా మాట్లాడాలి. ఏమి పెళ్ళి ఫిక్స్ అయిందని చిన్న మాటలు తగ్గించినావా, మౌనం పాటిస్తున్నావా? అర్థమైపోయిందమ్మా? అది కథ. వాయిస్ తగ్గిపోయింటే లౌడ్ స్పీకర్ కూడా పెట్టలేదా? ఏమో చాలా నా లో సెల్ ఇది వస్తుంది. అయిపోయింది లేదా. ఏంటికైతుంది ఉమ్మా అంటే ఇంకా ప్రతిసారి నా సెల్ ఇది అయిపోయింది లేరా మళ్ళా అనేది చూడు కొత్త వాయిస్ సెల్లు ఎందుకు తీసుకున్నాను. రావడం లే, గట్టిగా ఉమ్మా మాట్లాడు. అంటే నా సెల్ పోయింది లేరా అనేది సెల్ మార్చేది. నేను ఆడ మార్చాలి తీసుకొని అదేలే. నేను లాయేది. అమ్మ నాకు ఏజ్ పెరిగిపోతాను కదా. అవును పెరిగిపోతుంది. మా అమ్మ కూడా మీరు కూడా పెరుగుతుంది, ఎన్నోసార్లు నాకు అది పెరుగుతుంది. అది ప్రతి ఒక్కరికి ఏజ్ పెరుగుతుంది కానీ ఏజ్ తగ్గుకుంటూ రాదు కదా. ఇప్పుడు మా అమ్మకి కాలే 65 ఏళ్ళు. 75 85 రా నిన్నటికి. నిన్నటికి 85 పడింది. కాదమ్మా, ఇప్పుడు మీరు ఎన్నోసార్లు నాకు ఏజ్ పెరిగిపోతుంది, నాకు తోడు లేదనేసి ఎన్నోసార్లు ఉపవాస దీక్షలు చేసినారు కదా. నేనా? అవునమ్మా. నేనెందుకు చేస్తా తినకోకుండా ఒక పూట ఉపవాసాలు? ఉండలేదు, నేను శివరాత్రికి కూడా ఉపవాసాలు చేయను. తినకోకుండా ఒక పూట ఉండలేదు. ఆడ తిండికి అట్లా ఆత్రపడతా నేను. చటాలాగనుకుంటువా? కాదమ్మా, ఇప్పుడు ఎన్నోసార్లు అంగ ప్రదర్శనలు కూడా చేశారు. నేనెందుకు చేస్తా అంగ ప్రదర్శనలు? నా దాంట్లోకి నేనే చేసుకోను. ఇంకా ఎవరో దాంట్లోకి నేను అంత చేసి అంత నాకు సీన్లు లేవలే. కానీ నువ్వేమి మునగ చెట్లు తాటి చెట్లు ఎక్కియద్దు. తాటి చెట్లు ఎక్కి అంత ఓపిక లేదు, మునగ చెట్లు ఎక్కి అంతకన్నా ఓపిక లేదు. పాయింట్కి రా. అయన్నొద్దు, పాయింట్కి రా. నాకు మీరు ఏదైతే జరగాలని కోరుకున్నారో అదే జరిగిందమ్మా. అయ్యో రామచంద్ర, నేను నువ్వు సన్నగా గాళ్ళని కోరుకున్నా, నీ బొజ్జలన్నీ కరిగిపోవాలని కోరుకున్నా. కాదు కదా, మళ్ళీ ఏందో చెప్పు. అమ్మా అవన్నీ అవి తరగడం కన్నా కూడా ఒకదాన్ని తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప అమ్మా. సరే నాయన, ఏంది తెచ్చుకున్నావో చెప్పప్ప నాయన. ఏం ఎద్దుల బండి తెచ్చుకున్నావా? ఒకరిని ఇష్టపడ్డానమ్మా నేను. బావి నువ్వేంది బావి, నేను మాట్లాడుకున్నావు. నోరు తెరిస్తే నోట్లోకి వేస్తానావో. నోరు మూసుకో, వాసన వస్తుంది. ఏమి అమ్మాయా? అమ్మాయి కదమ్మా, ఒకరిని తెచ్చుకున్నానమ్మా నేను. ఒకరినంటే పెళ్లి ఫిక్స్ అయిందంటే లైఫ్ పార్ట్నర్ అంటే పెళ్లి చూపులకు పోయింట్రా? పెళ్లి చూపు లేదమ్మా, ఒకరిని పిలుచుకొచ్చేసినమ్మా. పిలుచుకొని అంటే ఎత్తుకొని వచ్చేసుకున్నావా? అవునమ్మా. లేపుకొచ్చుకున్నావా? అవునమ్మా. వాళ్ళు ఏం చెప్పులతో కొట్టలేదా? అది ఇంకా తెలియదుమా, ఇప్పుడు మీరే నాకు పెద్ద దిక్కు కదమ్మా. నా బంధేం కాదు, నన్ను దెంకపై జైల్లోకి వేస్తా. నా పేరు ఆడన్న వాడేవు నాయనా, నా పేరు వాడద్దప్ప. నేను ముక్కు దండం పెడతా. అమ్మండప్ప మేజర్స్ అయితే ఈ అప్ప ఇదికి ఉన్న అమ్మాయిని లేపుకొచ్చుకున్నాడంట నేనంట. అమ్మా నాకు అమ్మన్న నానన్న దైవం అన్న గురువు అన్న కూడా మీరే కదమ్మా. ఏం నాయనా, అమ్మాయిని తెచ్చుకొని ఏమన్నా మెంటల్ ఏమన్నా చెల్లిచ్చిందా? సరేలే ఏముంది ఇప్పుడు ఏమి ఇప్పుడు ఏమి సరేలే అవన్నీ వదిలేయి, కానీ గాలికి వదిలేయి. ఇప్పుడు పాయింట్కి రా. ఏం చేస్తున్నావు? ఎక్కడ? ఏ ఊరు? ఆ అమ్మాయి ఎవరు? అది ఆ అమ్మాయి నీకు ఎట్లా పరిచయం అయింది? నువ్వు ఎట్లా పరిచయం చేసుకున్నావు? ఆ అమ్మాయి నీకెట్లా టచ్ అయింది? నీ మాటలకి ఎట్లా వచ్చింది? నీతో ఎట్లా చేసి వచ్చింది? చేపించి మా అమ్మని కాళ్ళు ముక్కిస్తావో లేదా? నాకే ఏది నోటుకొస్తే అది మాట్లాడకి వాళ్ళని కాళ్ళు ముక్కిస్తావా? మూసుకోనుండు. చెప్పు స్టోరీ చెప్పప్ప. నేను ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒక ఐడియాలో ఉన్నానన్నా, తొందరగా పెళ్లి చేసుకోవాలన్నా నేను. ఓకే చేసుకుందులే. నేను మీకు తెలుసు కదా నేను ఎట్లా ఎండిపోతానో, కాబట్టి మొదట పెళ్లి చేసుకొని హనీమూన్ కి వెళ్ళాలనుకుంటానన్నా. ఆలి లేసు బాబీ, ఇట్లా ఐడియాలు ఇచ్చారంటే నేను లేసిపోతాను. మూసుకొని కూర్చో. నీ ఇండ్లు బాగుంది, చిన్నగా ముచ్చటగా. ఆ అప్ప ఉండు, ఆ అప్పది అన్ని ఇదే వర్గాలంటే మీరు వచ్చి ఉండండి 2 నాళ్ళు. నేను మ్యూట్ పెట్టినా, నాది మంచం ఇరిగిపోతే మన బాబు పీడా బాయ్. నా పరుపులు ఇస్తాను 2, అది వేసుకోమని. ఏం చెట ఏంది ఇంట్లో వాళ్ళకి తెలియదన్నా. అంటే ఇప్పుడు అమ్మాయిని లేపుకొని వచ్చేసినావా? అవునమ్మా. ఎక్కడుంది అమ్మాయి? నాతో పాటే ఉందమ్మా. అయ్యో బాబోయ్, అయ్యి బాబోయ్. మా అమ్మకి ఇట్లాంటి బల్ ఇంట్రెస్ట్. శ్రీరామ బల్ ఇంట్రెస్ట్ చెట మా అమ్మకి ఇట్లాంటి దగ్గర. ఎక్కడుంది? మీ ఇంట్లో ఉందా?
అవునమ్మా. మీ వాళ్ళు వాళ్ళు ఏమనలేదా? తమిళన్స్ కాదమ్మా, వాళ్ళు తమిళన్స్ కాదమ్మా, సేమ్ తమిళన్స్ అయితే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు. మళ్ళీ మీ ఇంట్లో ఎట్లా పెట్టుకున్నారు ఇప్పుడు? ఇంట్లో లేదుమా, మీరు ఎక్కడున్నారు? యాడో రూమ్ తీసుకొని ఉన్నారా? మదనపల్లిలో ఉన్నాం మేము ఇప్పుడు. ఆడ పాల్కో ఫేమస్ మదనపల్లి చిత్తూరు దగ్గర. ఏమి అక్కడ ఉండు, మదనపల్లి పాలకో ఫేమస్ అని నీ కాబోయే పెళ్ళని తినిపించి పిలిచిపోయినావా? మా అమ్మకు కూడా తీసుకొని వచ్చేట. నాకెందుకులే. మదనపల్లిలో అనంతపురం బస్ కోసం వెయిటింగ్. నేను మీ దగ్గర రావాలని నేను రెడీగా ఉన్నానమ్మా. ఫస్ట్ స్టోరీ ఎందుకు చెప్పప్ప, రావచ్చో రాకూడదో మళ్ళీ డిసైడ్ అవుదాము. వచ్చేసి మళ్ళా కాచట మళ్ళా ఒకసారి కాదు ఆ పాప మాట్లాడమని పరిచయం చేయించుకో. ఇంకా ఏంది నేను మాట్లాడిస్తా. సరే అన్ని డీటెయిల్ చెప్తాను. ఇప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ ఇచ్చి మాట్లాడి. ఇప్పుడే ఇస్తున్నానమ్మా. స్వప్న మాట్లాడు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. హలో హలో హలో, చెప్పండి. మీ పేరే? బాగున్నాను. మీరు మీ పేరేమి? గట్టిగా మాట్లాడండి. గట్టిగా మాట్లాడండి. స్వప్న. సరే, నీ సౌండ్ ఏందిరా? అండి ఇంకో కొంచెం వాయిస్ పెంచు. పద్దుకి అండి. పద్దు నువ్వే అంట. పద్దు బాగుంది, దగ్గుతాంది. ఈడే మాట్లాడమ్మా గట్టిగా. హలో చెప్పండి. పద్దు బాగున్నావా? బాగున్నా స్వప్న, మీరు బాగున్నారా? బాగున్నాను. తిన్నావా? తిన్నా. నువ్వెట్లా తెలుసు? ఆరోగ్యం బాగుందా పద్దు? కాదు పద్దు ఎట్లా తెలుసు? ఏమో చెటాచి వివరించినాడేమో పద్దు గురించి. అవును, ఒక డౌట్ అండి స్వప్న గారు, మీ పద్దు ఎట్లా తెలుసు అంత బాగా, అంత పరిచయంగా మాట్లాడుతున్నారు? నాకు నీకు చెప్పినాడు. నాకు అందరి గురించి చెప్పినాడు. అవునా? అవును. అంటే ఏమైనా గొంతు బాగాలేదు, ఏమైనా దగ్గు గిగ్గు ఏమైనా వచ్చిందమ్మా? లేదు లేదు విష్ణు, నాకు వాయిస్ ఇట్లనే ఉంటుంది. అది ఎట్లా అండి? మీ పేరు చూసి అంత అందంగా ఉంది, మీ వాయిస్ ఏంది ఇంత? సరే వద్దులే, మనకి ఎందుకు, ఫ్యామిలీ డీటెయిల్స్ కనుక్కో. ఏ ఊరండి మీది? చిత్తూరు. చిత్తూరు. ఏం చదువుకున్నారు మీరు? నేనేం చదువుకోలేదు. నాకు 16 ఏళ్ళకే పెళ్లి చేసినారు. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. 16 ఏళ్ళకు పెళ్లి చేసేసినారంట. తర్వాత మొన్ననే మా ఆయన రిటైర్ అయినారు. రిటైర్ అయినాడా? ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. ఉండు, నేను సరిగ్గిన్నానా మీరు తప్పుగా చెప్పినారు? ఉండు, మీ నాన్న రిటైర్డ్ అయినాడా? కాదు, మా ఆయన. కొంచెం గట్టి, ఇంకొంచెం వాయిస్ పెంచండి, ఇంకొంచెం వాయిస్ పెంచండి. నాకు 3 పిల్లలు. మొన్ననే మా ఆయన రిటైర్డ్ అయినాడు. మీ ఆయన రిటైర్డ్ అయినాడు అంటే మీ ఆయనకు 60 సంవత్సరాలు అన్నమాట ఇప్పుడు రిటైర్ అంటే. పిల్లల్ని చేసుకున్నాడు. మళ్ళా ఉండు, ఇప్పుడు మీ ఆయన రిటైర్ అయినాడు, మీ కూతుర్ని చేసుకున్నాడా చెట? ఏంది అర్థం కాలే అసలు, నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. చెప్పు ఏంది? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? చెట నన్ను ప్రేమించినాడు. నిన్నే? వాయమ్మో, ఓర్నాయనో, నేను ఈ అమ్మ కూతుర్ని ఏమన్నా ప్రేమించినాడేమో అనుకుంటున్నా. కూతుర్ని కాదు, ఈ అమ్మనే ప్రేమించినాడంట మన మేధావి. ఏంది కొంచెం స్వప్న గారు, ఓపిక తెచ్చుకొని ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. హలో స్వప్న గారు, చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, మాకు అస్సలు వినపడట్లేదు. మాకు చెప్పండి రాదమ్మా. సరే, ఇప్పుడు మీ ఆయన రిటైర్డ్ అయినాడు, మీకు 3 పిల్లలు, మీ కూతుర్ని లవ్ చేసుకున్నాడా చెట? లేదు, నన్నే. ఈ జీవన తరంగాలలో నన్నే పిలుచుకొని వస్తాన్నాడు. నిన్నే పిలుచుకొచ్చుకుని నువ్వెట్లా వచ్చినావు? 3 పిల్లల్ని మీ ఆయన వదిలేసి ఎట్లా వచ్చినావు నువ్వు? చెప్పు.
ఉండకూడదా? అదే ఎట్లొచ్చినావో నీ భర్తను వదిలేసి పిల్లల్ని అన్యాయం చేసి ఎట్లొచ్చినావో ఈ బడుద్దాయిని నమ్ముకొని? ప్రేమ గుడ్డిదత్తయ్య. ఆ? అదేనా ప్రేమ గుడ్డిదంటే? ఇదేనా ప్రేమ బురదలో పొల్లాడుతుందంటే? ఇదేనా? అంతే కదా రాదమ్మా. అసలు నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఈ అబ్బాయితో? ఇన్ని రోజుల నుంచి కష్టాలు పడి పడి సాలైపోయింది. మనం ఇప్పుడన్నా హ్యాపీగా ఉండకుంటే ఎట్లా అని చెప్పి నన్ను మోటివేట్ చేసినాడు. చివరిగా ఒక మాట, ఓయ్య అబ్బా, వీరి దుంపాదేగా వీనిలో ఇంత టాలెంట్ కూడా ఉంది ఈ బడుద్దాయికి. ఓహోహోహో. నాకు వచ్చినప్పుడంతా ఒక పట్లం బిర్యానీ, పాలకోవా అన్ని తెచ్చిందని చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఆహా, అంటే ఇప్పుడు ఈక్వల్ గా కావాలని నీకు మేపుతానడా? చెట్ట ఇన్ని రోజుల నుంచి చాలా కష్టపడినాను రాదమ్మా. మొన్ననే మా ఆయన రిటైర్డ్ అయ్యి బాధ్యతలన్నీ తీర్చేసుకుని పిల్లలకి పెళ్లిళ్ళు పేరెంటాలు చేసేసి నాకు ఇంకా పుట్టిల్లు ఎవ్వరు లేరు రాదమ్మా. అందుకే మా ఆయనను కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేసి ఇప్పుడు హ్యాపీగా ఉండాలని వస్తున్నాను. ఇంత పని చేసినావమ్మా మహాతల్లి. చెటాని నమ్ముకొని చెట్ట ఉప్పించి వానమ్మ ఫస్ట్ నైట్ కి వానమ్మ వాని అక్క వాని ఆలి ఫస్ట్ నైట్ ఏందిరా వానమ్మ? కాదు చెటా, నీతో ఏమి సుఖపడతాడు? వాడితో నువ్వేంది సుఖపడతావు? నీ కష్టాలన్నీ ఎట్లా తొలగిపోతాయని చెప్పినాడు. ఇప్పుడు బాధ్యతలు ఏం లేవు కదా రాజమ్మా. పిల్లలు సెటిల్ అయిపోయినారు, ఆయన్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పడేసినాను. ఇంకా నాకు ఉండేది ఒకటే. చెట అయితే చూసుకుంటాడు. చెటాకి ఇంకా వయసు ఉంది, ఆమెకు వయసు అయిపోయింది. ఇది రియలైజేషన్. చెటాతో వచ్చేస్తున్నాను, మీరే మీ ఇంట్లో పెట్టుకోండి. మీతో పాటు నేను ఉంటాను. నేనా? అవును రాధమ్మా, చెటాకి చాలా ప్రేమ. కరెక్టే, నేను ఇంకా రిటైర్ కాలే. నన్ను ఓల్డ్ హోమ్ లో పడేసేకి మీరు, నన్ను కూడా అక్కడ దొబ్బేసేకి. మీతో పాటు ఉంటాను, మీరే వండి పెట్టండి. ఓరి నాయమ్మ, మాయమ్మ గదే, మా కొండ గదే. ఓయబ్బో, నీకు చాలా ఆశలున్నాయే. చాలా సంతోషం రాదమ్మా మమ్మల్ని ఒప్పుకున్నందుకు. నేనెక్కడ ఒప్పుకున్నాను? నీకు నా భాష ఒప్పుకున్నలాగిన పడిందే తల్లి, మహాతల్లి. ఓయమ్మ కొండని కాదు, చటాన్ని పక్కన కూర్చి మాట్లాడించి కన్విన్స్ చేసే ట్రై చేయి. చటాన్ని కాల్లో చెటకు పక్కన రానితో మాట్లాడాలని కన్విన్స్ చేసే ట్రై చేయి. ఏంటండి? బస్ ఎక్కి వచ్చేస్తాము ఇప్పుడే విష్ణు. బస్ ఎక్కి వస్తావా? రైలు ఎక్కి వస్తావా? బస్ ఎక్కి వస్తావు, బండెక్కి వస్తావు, లారీకి వస్తావు. మా అమ్మ కూడా ఇట్లనే. నాకేం బట్టలే అంటే నేనేనా లే, ఎక్కడెక్కడ పోతుందిలే. చెట అదే నీకు డీటెయిల్స్ చెప్తాము. హలో స్వప్న గారు, ఫోన్ ఒకసారి ఆ పెద్ద మనిషికి ఫోన్ ఇవ్వండి. స్వప్న గారు. స్వప్న ఇదో స్వప్న బంగారు కొండ. అమ్మ చెప్పండి మా, ఎలా ఉంది మా? సరేను, ఉండు మాటల్లో చూసినాంలే, ఇంకా రియల్ గా చూడాలా. ఒకటి చెప్తున్నా, నువ్వు ఆడ లేకుండా పక్కనకి రా, ఎవరు లేని చోటుకి రా. ఏం బాధపడద్దు, ఒక్క క్షణం అలానే కూర్చో, నేను ఇప్పుడు వచ్చేస్తాను. అంటే ఇద్దరు అంతా అదేమో అదేందో నాకు రావాలి చెప్పేకి. కజ్జికాయల నా బొంద, నువ్వు కజ్జికాయలు తినిపిస్తానవా? చాలా ప్రేమికులా మీరిద్దరు?
మీకు కూడా భగ్న బిర్యానీ పొట్టం భగ్న కావాలా? ప్రేమికులా ఇద్దరు మీరు? అబ్బా బాబా ఒకరినిడిచి ఒకరినిడిచి ఒకరు ఉండలేడా? ఉండు ఒకరినిడిచి ఒకరు ఉండలేరా? ప్రేమ అంత బలంగా ఉంది మా. ప్రేమ బలంగా కాదు నాయన, గుడ్డిది. బుడదలో పొల్లాడుతున్నారు మీరు ఇప్పుడు ప్రేమలో పడి. ఓకేనేమో నువ్వు పక్కకు వచ్చినావా? వచ్చాను మా, చెప్పండి మా. చేటా ఏమ్మా? నీకు ఏమైనా బుద్ధి ఉందా? కడుపుకి అన్నం తింటానవా, గెద్ది తింటానవా, ఇంక ఏమైనా తింటానవా నువ్వు? ఏమైందమ్మా? ఏంది ముసిలిదాన్ని తెచ్చుకొని నువ్వు ఏమి సుఖపడాలని అమ్మకి ఏమన్నా ముడ్డి కడుక్కుంటూ, దొడ్డికెత్తేసుకుంటూ, చీరలు మార్చుకుంటూ, స్నానాలు చేయించుకుంటూ, అన్నం తినిపించుకుంటూ హాస్పిటల్కి తీసుకుపోతావు. అది చేద్దామన్నావా పని? అంతేగా. ప్రజాసేవ ప్రజాసేవ చేస్తావా? ప్రేమ గుడ్డిదంటే ఏదో వయసులో ఉండే వాళ్ళ గుడ్డి. ముసలిదాన్ని తెచ్చుకునేది ప్రేమ గుడ్డి. నాకు గుడ్డి అది గుడ్డి అనరు దాన్ని. ఏంది చేట బుద్ధి ఉందా చేట నీకు? ఆయమ్మని లేపుకొచ్చుకున్నావు. మొగుడు రిటైర్ అయినాడంట. నేనేందో ఆయప్ప బిడ్డలు లేపుకొచ్చుకున్నావేమో నేను అనుకుంటాను. ఆయమ్మ వణుకుతా అందే, మాట్లాడేకే మాట తడిపోతాంది. ఛీ, అంటే పెద్దలంటే గౌరవం. నాకే నీ ఏజ్ వాళ్ళు ఉంటే నీతో పాటు నీ ఏజ్ వాళ్ళు ఉంటే నీతో పాటు నీకు కూడా రొంత టైం పాస్ అవుతుంది, కొంచెం కామన్ సెన్స్ పెరుగుతుంది. నిజంగా నోర్మాయ్ నా ఏజ్ కూడా కాదు అమ్మకి. అప్పుడే కట్ట పట్టుకొని ఊగుతా అని మాట్లాడుతున్నాడా. అంటే ఆ అమ్మ వస్తే ఆయప్పతో పాటు నేను కూడా అమ్మకు నాకేం పట్టా నాయన నీకు అంత టైం పాస్ నీకే కదా ఎప్పుడు టైం పాస్ కోరుకుంటావు. తీసావా ఇంట్లో పెట్టుకోపో. మీ ఆయన రూమ్లో వాకిలు వేసుకొని ఉంటాడు, నువ్వు ఆడ హాల్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ బాతకని చేసుకుంటూ. అంతేకాదు మా, మీరిద్దరు కలిసి సీరియల్ చూడొచ్చు మీరిద్దరు. వద్దు నాయన నాకు ఆ ఫిట్టింగ్లే పెట్టద్దప్ప. నీకేమో కర్మ బట్టి ఏడునాడు శని పట్టుకుంది, అందుకే పరారయ్యి ఆయమ్మని మహాతల్లిని లేపుకొచ్చుకున్నావు. ఏగుతావో, ఎట్లో పడతావో, పొల్లాడతావో, బురదలో పడతావో, ఏమైనా చేసుకో. నా ఇంటిగా రావద్దు. చెప్పు తీసుకొని కొడతాలే, మెట్టు ఇరిగేటట్టు కొడతా. నా ఇంటిగా రావద్దు నాయన. ఆ అమ్మకి ఎంత ఏజ్ ఉందో, ఆ అమ్మ ఏ స్టేజ్లో ఉందో, ఆమె ఎట్లా మాట్లాడుతుందో మొత్తం నేను చూడకుండా చూసినట్లు నా కళ్ళలో కనపడింది. కళ్ళల్లో నాకు మనవాళ్ళు 3 మనవాళ్ళు ఉన్నారు మా అమ్మకి. ఇంటర్మీడియట్ చదువుతున్నారు వాళ్ళు. మనవాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతున్నారా? అంటే మా అమ్మ ఏజ్ ఉంటుంది అమ్మకి. నాకెందుకు ఉంటుంది? ఉండులే అమ్మ, ఇంకా పెద్ద అమ్మ. వాయిస్లో తెలియదా? నన్నేంది నువ్వు పొద్దాంకలు కలుపు. లేచిపో పని చూసుకో, దబ్బే. అంటే నాకు కూడా చాలా ముందు పిల్లలు పుట్టి నువ్వు దొబ్బేయ్ కాదు చేట. ఏం భూమి మీద నువ్వు ఉండాలని ఉన్నావా లేదా? ఏంది నీకు ఇట్లా పొయ్యే కాలం పుట్టింది నీకు? ఏంది ఇట్లా బుద్ధులు పుట్టినాయి చెట? మంచోడు అనుకుంటా అంటే మంచమంతా పీజేస్తావే. మంచోడు అంటే ఏంది ఇది చేష్టలు? ఒక్కలో లైఫ్ కాదు అమ్మా. నాకు భయంగా ఉంది మా. వెనక్కి కూడా వెళ్ళలేను. వెనక్కి వెళ్ళకోకుంటే నీ మనవన్లని స్వప్న ఇప్పుడే తెచ్చిస్తాను. అమ్మా ఒక్క నిమిషం అండి, వాటర్ తీసుకురావాలి. తాపిచ్చు నాయన, తాపిచ్చు బంగారు, బంగారు తాగునైనా అని చెప్పు. తాపిచ్చు నాన్న, బంగారు తాగు నాన్న. మెల్లగా ముద్దుర్సు నాయన, ముద్దుర్సు. ఏం బాబీ మెంటల్ కింద పట్టుకుందా చెటాకి? అందుకేనా మనం 3-4 రోజుల నుంచి కనపాలి. ఓకేనా? తగ్గిందా? ఏమైంది తగ్గేకి? చెటా ఏమైందంట? దాహంగా ఉందంట. మళ్ళీ ఏంది తగ్గింది అంటానవే? బీపీ టాబ్లెట్ వేసుకోమని చెప్పినా. షుగర్ టాబ్లెట్ ఏమ్మా? షుగర్ టాబ్లెట్ వేయలేదా?
షుగర్ టాబ్లెట్ ఈవినింగ్ అమ్మా, ఒకేసారి ఇంజెక్షన్ వేసుకుంటది. ఇవి నరాలు జబ్బు లేదా? అదా కచ్చే వానమ్మ అదా కచ్చే వానమ్మ వానక్క వానాలి లే పోలే. చెట్టాకేమన్నా మెంటల్ పట్టుకొని చచ్చిందే ఏమి? చెప్పులే రే, నా ఫోన్ పెట్టాడా? నీ ఫోన్లో చేసి అంత బుద్ధి చెప్పుపో. నేను చెప్తే నేను తిడతా, నాకు కోపం వస్తుంది. ప్రేమ గుడ్డిది అంటే నువ్వే. ప్రేమ గుడ్డిదంటే వయసులో ఉండే వాళ్ళకి, అంతేగా. ముసలిదాన్ని తెచ్చుకొని ఎందుకు ప్రేమ గుడ్డి అవుతుందిరా? వానమ్మ నేను ఎత్తాను నాయన, నేను ఎత్తాను. చీ ఏం చెటాకి ఇంత పొయ్యే కాలం వచ్చింది, పోకాలం ఏమొచ్చింది చెటాకి. ఇంకా పెళ్ళి కాదు లైఫ్లో ఫిక్స్ అయినాడో ఏమో, ఎవరో ఒకరు అనుకున్నాడో.